వియంకులు గారు, పెళ్లి ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ధూమ్ధాముగా చేశారు వియంకులు గారు. చాముండేశ్వరి ఇంటి పెళ్లి అంటే చిన్న విషయమా? నల్లన్ క్యాటరింగ్ అంటే మామూలా? భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. సుభద్ర, వదినా, కొడుకు కోడలికి హారతి రెడీ చేయమ్మా. ఆల్రెడీ ఫోన్ చేసి అన్ని రెడీగా పెట్టమని చెప్పాను వదినా. ఏయ్, త్వరగా వెళ్ళు. రండి, వెళ్ళండి. పదండి, పద. అక్క, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అక్క? కోడలు పిల్ల, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. అక్క, ఇది నువ్వు సంసారం చేయాల్సిన ఇల్లు. ఇదంతా నీకు జరగాల్సింది. నువ్వే ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి. కానీ విధిరాత నాకు ఇలా పెళ్ళ ఎలా చేసింది? వదిలిపెట్టనక్క. నిన్ను ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చేంత వరకు నేను విశ్రమించునక్క. ఈ సత్య అంటే ఏంటో నేను చూపిస్తాను. సత్య, లోపలికెళ్ళమ్మా. రండి, కూర్చోండి. కూర్చోండి. రా సార్, కూర్చోండి. అలాగే. సత్య, ఎన్ని రోజులు నువ్వు నాతో ఆటాడుకున్నావు. నేను కూడా అది భరించాను. నా ఆట మొదలుపెట్టే టైం ఇప్పుడొచ్చింది. నువ్వు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు. ఇక మీదట నువ్వేం ప్లాన్ వేసినా అందుకు రివర్స్ ప్లాన్ నేను వేస్తాను. మీ నాన్న ఆస్తి రాయించుకుని నిన్ను ఇదే ఇంట్లో నా పని మనిషిలా మారుస్తాను. ఈ చాముండేశ్వరి అంటే ఎవరో నీకు చూపిస్తాను. ఏంటి సుభద్ర? వదినా, కొడుకు కోడలు దేవుడికి దీపం పెట్టాలి. అన్నీ రెడీయే కదా? అన్ని రెడీ చేసేసాం వదినా. సరే, నేను వాళ్ళని తీసుకొస్తాను. మామా, అభి ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అది అప్పుడే వచ్చాడు అర్జున్. వాడి రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మావయ్య, దండ చాలా బరువుగా ఉంది. కొంచెం పక్కకు తీసి పెట్టొచ్చా? సత్య, సత్య, ఆగమ్మా, తీయకు. పెళ్లి కూతురువి. ముందు మెట్టింటి పూజ గదిలో దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూలమాల తీయొచ్చు. సరేనా? మీరందరూ కూడా రండి. రండి.